రైతుల దినోత్సవం ఉంది. డిసెంబర్ 23వ తారీఖు ప్రతి సంవత్సరం కిసాన్ దివస్ రైతుల దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం గత 20 ఏండ్లుగా. రైతులకు కూడా ఒక దినోత్సవం, ఒక ప్రత్యేకమైన రోజు సంతోషం. రైతులకు ఒక్కరోజు ఉండటం కాదు, 365 రోజులు రైతు దినోత్సవాలే జరుపుకోవాలి. 365 రోజులు కాదు, రోజుకు 3 సార్లు రైతు దినోత్సవం చేసుకోవాలి ప్రతి మనిషి. మన నోటి దగ్గరికి 5 వేళ్ళు పోయిన ప్రతిసారి రైతుని గుర్తు చేసుకోవాలి. పండించిన పంట, ఎవరైతే పంట పండించారో, ఏ పంట అయితే మన నోట్లోకి పోతుందో పండించినవన్నీ పేరు లేకపోయినా రైతుని గుర్తుపెట్టుకోవాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా రైతుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ మేరకు మనం అందరం సంతోషపడాలి. డిసెంబర్ 23వ తారీఖు ఒక మహానుభావుడి పుట్టినరోజు. ఒక గొప్ప రైతు నాయకుడు, ఈ దేశానికి కొద్ది కాలం పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజుని రైతు దినోత్సవంగా 2001 సంవత్సరం నుంచి జరుపుతూ వస్తున్నారు. ఎందుకు జరుపుతున్నారు ఈ రైతు దినోత్సవాన్ని అంటే 2 కారణాలు. రైతుల కోసం మనం ఇంకేం చేయాలి, ఒక కమిట్మెంటు ఇవ్వటం కోసం రైతుని గుర్తు చేసుకోవటం, చేయాల్సిన కార్యక్రమాలు గుర్తు చేసుకోవటం. అంతకంటే ముఖ్యంగా రైతు ప్రాధాన్యతని, రైతు గొప్పతనాన్ని సమాజానికి ఒక గుర్తు చేయటం. ఈ రోజున పట్టణాల్లో పెరుగుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో, యువతి యువకులకు చాలామందికి కూడా, పిల్లల్ని ఎందుకనాలి, చాలామంది కూడా యువతి యువకులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, బియ్యం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేము. రోజు అన్నం ముద్ద తింటాం, రొట్టెలు తింటాము, గోధుమలు ఎట్లా వస్తాయో తెలియదు. రోజు మనం తినే ఏ ఆహార పదార్థాన్ని తీసుకున్న పాలు ఎక్కడి నుంచి వస్తాయంటే సినిమాలో చెప్తారు కదా, గ్రాసరీ స్టోర్ నుంచి, కిరాణా షాప్ నుంచి పాలు వస్తాయి, ప్యాకెట్లకు వెళ్ళి పాలు వస్తాయి. కానీ ప్యాకెట్లకి పాలు ఎట్లా వస్తుందో తెలియదు. బియ్యం గింజ వడ్ల గింజ నుంచి వస్తుందనే విషయం కూడా మనకు తెలియదు. ఇట్లా రైతుల సమస్యల మీద, రైతుల మీద, వ్యవసాయం మీద అవగాహన లేదు. ఈ రోజు సందర్భంగా కొంత అవగాహన పెంపొందించటం. ఇక మూడవది, మెల్లమెల్లగా అందరూ వ్యవసాయానికి దూరం అవుతున్న వాళ్ళే కానీ కొత్తగా పోయి నేను వ్యవసాయం చేస్తా అని చెప్పే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఈ మధ్యకాలంలో మనం ఏదో ఆహ్లాదం కోసము లేదా గ్రామాల్లో ఉండటం నచ్చుతుంది కాబట్టి ఆర్గానిక్ వ్యవసాయం పేరుతోటి ఇప్పుడన్నా కొద్ది మంది యువత మళ్ళీ వ్యవసాయం వైపు చూస్తున్నారు.